Sir, do you know, in our apartment, as well as amongst our relatives, students of Slate the school are the only ones who don't touch junk food and mobile phones. మిగతా స్కూల్ పిల్లలు మొబైల్ ఫోన్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు. అవును తేజల్, నేను సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాదులో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే విద్యార్థులు చాలామంది పని దినాల్లో 3 నుంచి 5 గంటలు మొబైల్ వాడుతున్నారు. సెలవు దినాల్లో అయితే అంతకు డబుల్. దీనివల్ల పిల్లల్లో చదవడం పైన ఆసక్తి చచ్చిపోయింది. క్లాసుల్లో కాన్సన్ట్రేట్ చేయలేరు. మొబైల్ రేడియేషన్ వారి బ్రెయిన్లో మార్పులు తెస్తుంది. చికిత్సలో కూడా లేని రోగాలు పిల్లలు తెచ్చిపెట్టుకుంటున్నారు. చిరాకు, అసహనం, సాడిజం, బులియింగ్, నిద్రలేమి ఇలాంటి ప్రవృత్తి పిల్లల్లో సర్వసాధారణం అయిపోతున్నాయి. మన ఇంటి చుట్టూరా బురద నీళ్ళు ఉంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా అది ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. 7 సంవత్సరాల పిల్లవాడు పోర్న్ ఫిలిమ్స్కి అలవాటు పడి పక్కింటి పసిపాపని ఏదో చేయబోయి పట్టుపడ్డాడు. ఇంకా చెప్పుకోలేని నేరాలు, ఘోరాలు. స్లేట్ స్కూల్ పిల్లలే కాదు, వాళ్ళు ఏ పాఠశాలలో చదివినా సెల్ ఫోన్స్కు దూరంగా ఆనందకరమైన జీవితం గడపాలన్నదే మా ఆకాంక్ష. అందుకే మా సందేశం. ఎందుకురా ఈ బుద్ధి, ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు, చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి, ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు, చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు. 5వ తరగతిలోనే సెల్ ఫోన్తో స్నేహం, 7వ తరగతిలోనే వీడియోలపై మోహం. ఏం తెలుసని ఈ లోకం, ఎవరిపైన నీ కోపం, ఎందుకు ఈ ఆవేశం, మార్చుకోర నీ కోసం తలదించుకు చదివావంటే లోకానికి నువ్వే ఆకాశం, లోకానికి నువ్వే ఆకాశం. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి, ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు, చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు. కథలెన్నో వింటున్నాం, కళ్ళ ముందు చూస్తున్నాం, పిల్లలపై వార్తలు వింటూ భయపడిపోతూ ఉన్నాం. 8th
ఇస్తారనుకుంటూ చంపాడట స్టూడెంటు 13 వయసుల్లో మద్యానికి బానిసలై జరదా గుట్కాలంటూ సిగరెట్లకు అలవాటై చదువును పక్కన పెట్టి ఆరోగ్యం చెడగొట్టి ముక్కు పచ్చలారని బాల్యం చదను పట్టిపోతుంటే బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది, బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది. ఏమవుతోంది రేపటి అడ్రస్ ఏది? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసులో చెడిపోతానేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? కనిపించే తల్లుల్లారా, చదివించే తండ్రుల్లారా, కాళ్ళు మొక్కి అడుగుతూ ఉన్నా కాస్త ఇటు చూడండి. ముద్దు ముచ్చటతో పాటు మంచి చెడు చెప్పండి. రోజు మీ సమయంలోని కాస్త టైము పంచండి. అడగనిదే ప్రేమించి అప్పుడప్పుడు మందలించి అడుగడుగునా తెలుసుకోండి. పిల్లల నడత ఏమిటో కలలు కంటూ కన్న చిన్ని పాపలు మీ కళ్ళ ముందే ఎదిగే రేపటి పౌరులు. అవసరాన్ని మించి ఉంటే మీ ప్రేమలు అలవాటుగా మారి చెడిపోవా వారి బుద్ధులు. మీ రక్షణ క్రమశిక్షణ, మీ రక్షణ క్రమశిక్షణ వెయ్యాలి వారికి బంగారు బాటలు. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసులో చెడిపోతానేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? సెల్ ఫోను వదిలేయండి, తల్లి ప్రేమ మిస్ అవ్వకండి. రియల్ హీరో ఫేక్ అనుకోండి, రియల్ హీరో నాన్ననుకోండి. జంక్ ఫుడ్ పాయిజన్ అండి, జంతికలే మన స్టైల్ అండి. చెడు వ్యసనం డేంజరు అంటూ డ్రగ్స్ మీద స్లోగన్ తిండి. మెరిట్ మార్కులొచ్చే కన్నా చదువు స్పిరిట్ ఉండాలండి. వాసిరెడ్డి అమర్నాథ్ని స్లేట్ స్కూలు నడుపు వాడిని దేశంలో స్కూలు బాలలు చేస్తుంటే వింత చేష్టలు చూసి బాధపడుతున్నాను. బాధ్యతగా చెబుతున్నాను, ఈ పాటను విని ఒకరైనా అనుకోని, ఈ పాటను విని ఒకరైనా అనుకోని మారితే చాలు అనుకుంటాను నేను.
great. That's why we are proud. స్లేట్ స్కూల్ మాకు సెకండ్ హోమ్. తల్లి ఒడి లాంటిది. అందుకే మేము అంటాము పలకబడి చదువుల తల్లి గుడి, పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. పలకబడి చదువుల తల్లి గుడి, పలకబడి ప్రేమకు
gentlemen, let the cheering go on, let the celebrations continue, because I'm here to announce the names of children who have scored 10 on 10 GPA in the examinations of Class 10 Board March 2024. I'll quickly read their names. Executives, to bring the children fast, please. To begin with, in no particular order, please, we have Gonda Aditya. Ladies and gentlemen, Class 10 Board examinations, 10 on 10 GPA. It's not a joke. Thank you. Shashank Ritvik, Aslesha, Sai Vindhya, Sai Prajakta, Stuti Maurya. 6 students scored GPA 10 on 10. They're being felicitated, and while they felicitate, can we hear a huge round of applause? Ladies and gentlemen, 3 cheers to Slate. Hip hip! Hip hip! Hip hip! Thank you, children. Thank you very much. Wishing you all the very, very best. As we always say, once a Slater, always a Slater. Thank you. All the best. So we have arrived at the last item of the day. But before that, मैं आपके साथ एक इम्पॉर्टेंट इन्फॉर्मेशन शेयर करना चाहती हूँ. आप में से कितने लोग न्यूज़ फॉलो करते हैं? न्यूज़पेपर. हाँ, वेरी 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 लिटिल पीपल. तो मैं ही बता देती हूँ आपको. कुछ सालों पहले, कुछ समय पहले सेंट्रल गवर्नमेंट ने FDI फॉरेन इक्विटी इन्वेस्टमेंट्स के लिए मार्केट को ओपन किया था. इसका मतलब फॉरेन कंपनीज, अमेरिका, सिंगापुर, ऐसे डेवलप्ड कंट्रीज से बिजनेसमैन यहाँ पर आकर अपने बिजनेसेस शुरू करते हैं. ये फॉरेन इक्विटी कंपनीज बेसिकली इनका जो मोटो होता है वो है प्रॉफिट, दुगना तिगना प्रॉफिट. जितना वो लोग इन्वेस्ट करते हैं उससे 3 टाइम या 4 टाइम ज़्यादा पैसे कमाना. अब इन लोगों ने कोरोना के बाद से स्कूल्स को खरीदना शुरू किया. पिछले 15-17 सालों में अगर आप किसी भी इंटरनेशनल स्कूल का नाम ले लीजिए, आज वो स्कूल एक फॉरेन इक्विटी कंपनी के हाथ बिक चुकी है. 500 crores, 100 crores, 1200 crores, इतना पैसा है इन फॉरेन इक्विटी कंपनी वालों के पास. और वो लोग क्या करते हैं? CBSE, इंटरनेशनल, ऐसे लेबल्स दे देते हैं. और पेरेंट्स जो हैं काफ़ी इनोसेंट होते हैं, उनके मार्केटिंग स्ट्रैटेजीज बहुत बड़ी होती हैं क्योंकि उनके पास पैसा ही पैसा है. आलीशान बिल्डिंग, बड़े बड़े ग्राउंड्स, लेकिन अंदर से सब कुछ खोखला. ये मैं आपसे इसीलिए शेयर करना चाहती हूँ क्योंकि हाँ, ऐसे पेरेंट्स का नंबर बहुत कम है, लेकिन वी हैव टू टेल यू, हमारे पास से भी थोड़े वेरी वेरी लिटिल नंबर ऑफ पेरेंट्स इस लेबल की वजह से उन स्कूल्स में गए थे अपने बच्चों को लेकर, स्लेट स्कूल से. अब 2 साल बाद जब उन्हें अंदर से वो खोखलापन, वो एम्प्टीनेस नज़र आया, क्योंकि दिन तमाम डिजिटल बोर्ड्स पे वीडियोस बताना, सिर्फ ग्राउंड होता है, कोई एक्टिविटी नहीं होती, और बड़े बड़े बिल्डिंग्स, आलीशान AC महल, शीश महल, नो क्वालिटी एजुकेशन. तो लेट मी टेल यू, पिछले कुछ दिनों पहले ही हमने हमारा एडमिशन प्रोसेस शुरू किया था. आप लोग जानते हैं ना? जानते हैं या नहीं? यस. सो इन एडमिशन्स में वो सारे जितने भी पेरेंट्स हैं, मेजॉरिटी पेरेंट्स, वो लोग हमारे स्कूल वापस आ रहे हैं क्योंकि उनका कहना है कि वहाँ पे सिर्फ बिल्डिंग है मैडम, सिर्फ डिजिटल बोर्ड है, ना टीचर्स को सब्जेक्ट आता है ना पढ़ाने आता है वहाँ पे. तो इसीलिए डियर पेरेंट्स, हम स्लेट स्कूल में होम कमिंग प्रोग्राम शुरू करने वाले हैं. होम कमिंग यानी यस, घर वापसी. क्योंकि हमारा मानना है, जैसे अभी हमारे बच्चों ने कहा ना, वंस अ स्लेटर ऑलवेज अ स्लेटर. चाहे हमारे बच्चे कहीं भी क्यों ना रहें, वो हमेशा हमारे ही बच्चे रहेंगे. तो हमारे इस होम कमिंग प्रोग्राम का मोटो है रिकनेक्ट एंड रीस्टार्ट. So wherever they feel they've lost connection, they can come back and connect with us. We are happy to have them back amidst us. तो हम ये आपको इसीलिए बोल रहे हैं ताकि आप अगर किसी को जानते हैं जो हमारे स्लेट फैमिली का हिस्सा हैं और वो लोग इन इंटरनेशनल स्कूल्स के मार्केटिंग स्ट्रैटेजीज के शिकार होकर बाहर चले गए हैं, सफ़र हो रहे हैं, तो आप उनको डेफिनेटली कन्वे कीजिए कि स्लेट में दे आर ऑलवेज वेलकम. करेंगे? यस? ओके, नाउ ओवर टू the climax of today's Maya Bazaar. Are you ready?
I can't hear. All right. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. గత ఎన్నో ఏళ్ళుగా చెప్తున్న అంశాలను ఒక నిర్దిష్ట సిలబస్సుగా రూపొందించి ఇప్పుడు సంపూర్ణతగా మీ ముందుకు. ఇందులో మొత్తంగా 10 అంశాలున్నాయి. వీటినన్నిటినీ మీరు అంటే కేవలం విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులుగా మీరు, టీచర్లుగా మేము మనస వాచ కర్మన ఆచరించాలి. ఇలా చేస్తే రేపటి రోబో యుగంలో స్లేటర్స్ అందరూ గ్లోబల్ ఛాంపియన్స్ అవుతారు. ఆరోగ్యానికి సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషను. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను. కూర్చుని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను. ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము. చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము. I'm a smart teacher. I'm a smart teacher. అమ్మ నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం. అన్న చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం. I am social smart. I am social smart. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది. కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది. I am smart at heart. I am smart at heart. ఎవరేం చెప్పిన వింటాం కానీ నమ్మముగా అన్ని. విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది. I'm a smart thinker. I'm a smart thinker. प्रोग्राम खत्म नहीं हुआ, गाना खत्म नहीं हुआ. एक बार इधर आपके लेफ्ट साइड में, एक बार उधर राइट साइड में. दिस इज द क्रक्स ऑफ स्लेट. संपूर्णता 360 degrees. Ladies and gentlemen, presenting the Smart Slater song in 3D Dolby Atmos surround sound for all of you. Are you ready? All right, Ahmed sir, can we have it one more time? Stand up, computers. ये लोग हैं अपने शोल्डर्स पे पूरा शो लेके गए थे आज. ఆరోగ్యానికి సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషను. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను. కూర్చుని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను.
Amarnath sir. Ladies and gentlemen, that was our 7th annual day celebrations titled Maya Bazar Lo Mahavishwarupam. How was it? Thank you very much. Each and every one of you have been extremely cooperative with our staff outside. They have asked me to convey a personal thanks to each one of you sitting here. Thank you for your wonderful, wonderful cooperation. Without you, such a successful and a huge event wouldn't have been possible, that too back-to-back 2 annual days. So a huge round of applause for yourself, please.